హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో ఏంటంటే ఆన్లైన్లో నేను వాటర్ ప్లాంట్స్ ఆర్డర్ ఇచ్చానండి. ఈ సైట్ వచ్చేసి హిమాద్రి ఆక్వాటిక్స్ అండి. సో అవి ఎలా వచ్చాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. యాక్చువల్గా డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా చేశారండి. నేను ఆర్డర్ ఇచ్చిన 3 డేస్కే నాకు ఈ ప్యాక్ అనేది చేరింది. సో ప్లాంట్స్ చూస్తే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. లోపల మనకు బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయండి. 3 వాటర్ లిల్లీస్ ఆర్డర్ ఇచ్చానండి. 3 వాటర్ లిల్లీస్ కలిపి మనకు 899 రూపీస్ పడింది. సో వైట్, బ్లూ అండ్ పింక్ అండి. 3 వాటర్ లిల్లీస్ ఇవన్నీ. ఇవి కాకుండా నేను ఇంకా 2 ప్లాంట్స్ ఆర్డర్ ఇచ్చానండి. సో ఇది వచ్చేసి మనకు మొసైక్ ఫ్లవర్ అండి. ఇది స్టెమ్ మనకి 27 రూపీస్. ఇది వచ్చేసి మనకు వాటర్ పాపీ, మనకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవుతాయి. ఇవి చాలా బాగుంటుందండి ప్లాంట్ కూడా. సో నాకైతే ఈ సైట్లో ప్రైజెస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించాయి. అలాగే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి మనకు ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా అందుతున్నాయండి. సో ఇప్పుడు వీటిని నేను నాటుకుంటున్నాను. సో మామూలుగా వాటర్ ప్లాంట్స్కి మనం నల్ల మట్టి అయితే చాలా బాగా పెరుగుతాయండి. సో మనం నల్లమట్టి అవైలబుల్ లేనప్పుడు ఎర్రమట్టి కూడా వాడుకోవచ్చు. సో ఎర్రమట్టిలో మనం ఆవు పేడ ఎరువు కానీ ఏదైనా ఎరువు కలిపి పెట్టుకుంటే మొక్కలు బలంగా పెరుగుతాయి. లేదంటే వర్మి కంపోస్ట్ కూడా కలుపుకోవచ్చండి. సో ఇవి 2 మాత్రమే కలుపుకోవాలి, మట్టిలో వర్మి కంపోస్ట్ లేదా పశువుల ఎరువు. అయితే మనం 2 రకాలుగా ఈ మొక్కలను మనం పెంచుకోవచ్చండి. ఏంటంటే ఇలా మనం ఒక చిన్న తొట్టి తీసుకొని, మట్టి తొట్టి అయితే ఇంకా బెటర్ అండి. దానిలో మనం మట్టి వేసుకొని మట్టిలో మనం మొక్కను నాటుకొని వేరే టబ్బులో మనం నీళ్లు నిండా నింపి ఈ తొట్టిని అందులో పెట్టుకోవడం ద్వారా కూడా మొక్క పెరుగుతుంది. లేదంటే టబ్బులోనే మీరు అడుగున మొత్తం మట్టి మిశ్రమాన్ని వేసుకొని డైరెక్ట్ మొక్కను నాటుకున్న మొక్క బాగానే పెరుగుతుందండి. అయితే ఈ వాటర్ ప్లాంట్స్కి మనం ఎరువు అనేది ఎలా ఇవ్వాలి అంటే వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ మనం అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి అలా మనము ఒక చిన్న క్లాత్లో ఆ వర్మిని మనం అందులో వేసి లేదా పశువుల ఎరువును అందులో వేసి మూట కట్టి మనం ఆ నీళ్ళలో వేస్తే మొక్కలకు కావాల్సిన పోషకాలు అందుతాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.